ఈ యొక్క చిన్న మాట ఈ వాక్య భాగము ప్రభువు యేసుక్రీస్తు వారు అనేక శ్రమలు అనుభవించిన పిమ్మట ఆయన కలువరి శిలువలో ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడి గవిని వెలుపట ఆయన శ్రమ పొందిన వాడై అవమానమును నిర్లక్ష్యపెట్టి సర్వలోక పాప పరిహారము నిమిత్తమై కలువరి శిలువలో తన ప్రాణమును అర్పించిన పిదప ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచిన తరువాత ఆ ప్రభువారు పలికినటువంటి మాట ఈ యొక్క మాట 24వ అధ్యాయంలో కొన్ని సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయంలో మనము చూసినట్లయితే ఆ ప్రభువారు శిష్యులకు కనబడుతూ ఉన్నాడు. అది మాత్రమే కాకుండా ఆ ప్రభువారు ఇక మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూసినట్లయితే ఆ ప్రభువు ఎవరికి కనబడినాడు? ఎవరికి? మరియకు కనబడినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇద్దరు శిష్యులు యెరూషలేములో నుంచి ఎమ్మాయి గ్రామం వెళుతూ ఉండగా ఆ ప్రభువు వారిని సంధించినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రభువు వారితో మాట్లాడిన పిదప వారి యొక్క కనులు తెరవబడినట్లు ఆ మహిమగైన దేవుని వారు 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 చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అనేక వారి యొక్క సందేహాలు కూడా ప్రభువు తీర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుకనే మన ప్రభువారు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన రీతిగా ఆయన చనిపోయినాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ ప్రభువారు తిరిగి లేచిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మరణమును గెలిచిన వాడు మన ప్రభు, సమాధిని గెలిచిన వాడు మన ప్రభు, మృత్యువు యొక్క కొరలు తుంచేసిన వాడు మన ప్రభు, అపవాదిని ఆయన శక్తిని ఆయన సమూలంగా నాశనం చేసిన వాడు మన ప్రభు, మరణ బలము గలవాని చేతిలో నుంచి మనలను విడిపించిన వాడు మన ప్రభు. అంత మాత్రమే కాకుండా ఓ మరణమా, ఓ సమాధి, నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళెక్కడా అని మరణమును సమాధిని జయించిన వాడు మన ప్రభువారు. ఆ ప్రభువు లేచిన తర్వాత ఆయన మనకు అప్పగించినటువంటి పరిచర్య ఏంటి అని అంటే ఆయన మనకు అప్పగించినటువంటి పని లేకపోతే ఒక బాధ్యత ఏంటి అని అంటే మీరు నాకు సాక్షులైండి అని ప్రభువు సెలవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ప్రభువును గురించి నీవు నేను మనము సాక్షార్థంగా జీవించాలి అని ప్రభువు కోరుతున్నాడు. ఆ ప్రభు కొరకై మనం సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. తన పక్షాన ఉండేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. తన పక్షమందు నిలిచిన వారమై ఉండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన మరణ పునరుత్థానములకు మనము సాక్షులమై ఉండాలని, ఆయన ప్రేమను అనుభవించిన వారమై ఆ ప్రేమకు సాక్ష్యమై ఉండాలని ఆ ప్రభు కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముందుకు వెళ్ళే కొలది ఆ మాటలు మనము దేవుని వాక్యంలోంచి మనం చూస్తాం. ఆ ప్రభువు ఏమై ఉన్నాడో అనేది మొదటగా మనం గుర్తెరిగితేనే ఆ ప్రభువు నాకేమై ఉన్నాడు అనేది నీవు నేను మన జీవితంలో మనము అనుభవిస్తేనే తప్ప ఆ ప్రభువుని గురించి మనము ఇతరులకు చెప్పలేము. ఆ ప్రభువు ఎలాంటి వాడు, ఆయన యొక్క ఔన్నత్యం ఏంటి, ఆయన యొక్క మహిమ ఏంటి, ఆయన యొక్క కార్యాలు ఏంటి, ఆయన యొక్క క్రియలు ఏంటి, ఆయన నాకేమై ఉన్నాడు, ఆయన నాకేం చేశాడు, ఆయన నా పక్షమందు ఆయన ఏమై ఉన్నాడు అనేది నేను అనుభవించితే తప్ప, నేను ఆయనను రుచి చూస్తేనే తప్ప నేను ఆయన ఇతరులకు నేను పరిచయం చేయలేను. ఆయన గురించి ఇతరులకు నేను సాక్షి నేను ఉండలేను. కనుకనే మొట్టమొదటిగా మన జీవితంలో ప్రభువులో చేయి వేయనటువంటి మనము ఆ ప్రభువును ఎరిగిన వారమై ఉండాలి. ఆ ప్రభువును మనము రుచి చూసిన వారమై ఉండాలి. ఆ ప్రభువును మనము అనుభవించిన వారమై ఉండాలి. అప్పుడే ఆ ప్రభువుని గురించి మనం ఇతరులకు మనము చెప్పగలం. ఒక ఆహారం ఉంది, లేకపోతే ఒక స్వీట్ ఉంది, దాన్ని మనం రుచి చూసినప్పుడు మాత్రమే ఇతరులకు చెప్పగలం. లేకపోతే మనం దాని గురించి మనము పంచుకోలేము, చెప్పలేము. అయితే నీ నా జీవితంలో
మన ప్రభువును ఎరిగి ఉండాలి. మన ప్రభువును మనము రుచి చూసిన వారుగా ఉండాలి. అప్పుడే మన ప్రభువును మనము ఇతరులకు పరిచయం చేయగలుగుతూ వస్తాం. ఆ ప్రభువును మనం గుర్తించకపోతే, ఆ ప్రభువును మనం రుచి చూడకపోతే, ఆ ప్రభువును మనము మన యొక్క అనుభవంలోని కనుక మనం తీసుకోకపోతే, ఆ ప్రభువును మనము ఇతరులకు పరిచయం చేయలేం. దేవుడిచ్చిన ఆజ్ఞను మనము పాటించలేం. కనుకనే దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, వ్యక్తిగతంగా నీవు నేను మన సాక్ష్యము కాపాడుకునేవారుగా ఉండాలి. రెండవదిగా మన కుటుంబ సాక్ష్యాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. మూడవదిగా మన సంఘ సాక్ష్య జీవితాన్ని మనము కాపాడుకునే వారంగా ఉండాలి. ఈ మూడు క్రైస్తవునికి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. కనుకనే క్రైస్తవుడను అని చెప్పుకునే విషయంలో, లేకపోతే ఆత్మీయమైనటువంటి మన జీవితంలో విశ్వాసులమైనటువంటి మనకు ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. వ్యక్తిగతంగా నీవు నేను మనకు సరైన సాక్ష్యం లేదనుకోండి, సరైన సాక్ష్యం లేకపోతే సమాజంలో మనము ప్రభు కొరకు సరైన విధానంలో మనము ముందుకు వెళ్ళలేము. మన కుటుంబ జీవితము, కుటుంబ సాక్ష్యము సరిగా లేదనుకోండి, ఇతరులకు మనము మాదిరికరంగా ఉండలేము. లేదు, మన సంఘ జీవితము మాదిరికరంగా లేదనుకోండి, మనము ఇతరులకు మాదిరికరంగా మనము ఉండలేము. కనుకనే మాదిరికరమైనటువంటి జీవితము మనకు చాలా ప్రాముఖ్యమైనది. మాదిరికరమైనటువంటి జీవితము మనకు చాలా అవసరమైనది. మాదిరికరంగా మనం లేకుండా ఇతరులకు మనము సాక్షులుగా మనము జీవించలేము. కనుకనే దేవుని బిడ్డలారా, మనమెంతో బహు జాగ్రత్త కలిగిన వారంగా, బహు భయభక్తి కలిగిన వారంగా మనము ఈ లోకములో నడుచుకొని ఉండవలనని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కనుకనే అపోస్తలుడు పౌలు అంటాడు, నా విశ్వాసమును నేను కాపాడుకుంటాను. విశ్వాసము కాపాడుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి అంటే, నా సాక్ష్యాన్ని కూడా నేను ఏం చేసినాను, కాపాడుకున్నాను. ఇతరులకు నేను మాదిరికరంగా జీవించాను. అందుచేత అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునడి అని అంటాడు. మనకు పోలికతో కూడినటువంటి జీవితం మనకు అవసరం. మన ప్రభు ఎట్లా నడుచుకున్నాడో దాని ప్రకారము మనం నడుచుకోవాలి. మన ముందున్నటువంటి తరాలు ఏ విధంగా నడుచుకున్నారో ప్రభు కొరకు దాన్ని మనము పొందుకొని దాని ప్రకారము మనము నడిచేవారుగా ఉండాలి. మన ముందు అనేక దేవజనులు మన ముందు వెళుతూ వచ్చినారు, అనేకులు మనం వింటూ వచ్చినాం, అనేకులు మనం చూస్తూ వచ్చినాం. వీరందరి జీవితాలు మనకు మాదిరికరంగా ఉన్నాయి. ప్రాముఖ్యంగా వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవవాక్యమును చేతపట్టుకొని ఈ లోకములో మనము బ్రతుకోవాలనని దేవుని చేత మనం హెచ్చరించబడుతున్నాం. దేవుని వాక్యము చేత మనము హెచ్చరించబడుతున్నాం. ఈ జీవవాక్యమును చేత పట్టుకొని ఈ లోకములో జ్యోతులుగా ప్రకాశించే వారంగా వెలిగే దివ్యులుగా ఉండాలని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనకు మార్గ నిర్దేశం ఏంటంటే, మనకు మార్గము ఏంటంటే, మనలో నడిపించేది ఏంటంటే, మన మార్గంలో మనకు బోధించేది ఏంటంటే, మన మార్గాన్ని సరిచేసేది ఏంటంటే, చక్కగా మార్గంలో వెళ్ళేవారుగా మనం ఉండాలంటే ఇటు అటు తిరగక, లేక కుడికైనా ఎడమవైనా తిరగక చక్కగా నడుచుకునే ఆ మార్గంలో మనం వెళ్ళాలి అంటే మనకు ఒకటి దిక్సూచి, అదే దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, బైబిల్. దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే ఇదే. ఈ లోకములో భయభక్తులు కలిగి లేకుంటే ఒక శ్రేష్టమైనటువంటి జీవితము జీవించాలి అని అంటే, పరిశుద్ధులుగా జీవించాలి అని అంటే, నీతిమంతులుగా జీవించాలి అని అంటే, మన పవిత్రతను కాపాడుకోవాలని అంటే, యథార్థంగా జీవించాలని అంటే మనల్ని నడిపించేది, మనకు బోధించేది, మన దిశ నిర్దేశం చేసేది ఏదైనా ఉంది అని అంటే ఒక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే. అందుకనే ఆ దినాల్లో దైవజనులు పాటలు పాడుతూ వచ్చినారు, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్.
అనుదినము పఠించిన ప్రేమతోడు నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్టమైన గ్రంథం ఏదైనా ఉందనంటే బైబిల్ గ్రంథం మాత్రమే. ఈ లోకంలో ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు, ఎన్ని గ్రంథాలైనా చదవచ్చు, ఈ లోకంలో నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అయితే నీ జీవితాన్ని మార్చివేయగలిగినటువంటి పుస్తకం, నీ జీవితానికి ఒక గమ్యం, లేకపోతే నీ జీవితాన్ని, లేకపోతే నిన్ను పరలోకానికి నడిపించే ఒక గ్రంథము, లేకపోతే నీ సరి అయిన విధానంలో నీ దేవుని దగ్గరికి నిన్ను నడిపించే గ్రంథము ఏదైనా ఉంది అని అంటే అది కేవలము ఒకే ఒక గ్రంథము, అది పరిశుద్ధ గ్రంథం. కనుకనే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ప్రతి దినము మనము చదివేవారుగా ఉండాలి. ప్రతి దినము మనము చదివేవారుగా ఉండాలి. అనుదినము మనము ధ్యానించాలి. దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రాముఖ్యతనివ్వాలి. మన జీవితంలో దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మన వివాహ ఇక క్రైస్తవ వివాహ ఇక మన హెబ్రోన్, ప్రాముఖ్యంగా మన హెబ్రోను సహవాసములో ఆ చేసే ప్రమాణాలు ఏంటి? ఉదయకాలమునే లేచి మన ఇరువురము కలిసి దేవుని వాక్యమును చదివి ప్రార్థించి దినమును ప్రారంభించి, దేవుని వాక్యమును చదివి ప్రార్థించి దినమును ముగించదమని ప్రమాణము. ఇది మన దైనందిన జీవితంలో ఒక ప్రాముఖ్యమైనదిగా మనము అలవాటు చేసుకోవాలి. ఆ దినమంతటి కొరకై దేవుని వాక్యము మనల్ని బలపరిచి, ఆ దినం కొరకై దేవుని వాక్యము మనల్ని నడిపించేదిగా ఉంది, మనల్ని ఆదరించేదిగా ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనము ప్రేమించేవారుగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము ఘనపరిచేవారుగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారము మనము నడుచుకునేవారుగా మనం ఉండాలి. అప్పుడే ఈ లోకము దుష్టుని యందు పడి ఉన్నదని ఎరుగు. దుష్టుడు అంటే ఎవరు? అపవాది, సాతాను చేతిలో ఉంది. ఈ లోకములో నీవు నేను మనము పరిశుద్ధంగా జీవించాలి అని అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రేమిద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినము చదువుదాం, గ్రహిద్దాం. దాని ప్రకారం నడుచుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యానికి మనము ప్రాముఖ్యతనివ్వాలి. వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. కుటుంబ జీవితంలో దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. సంఘ జీవితంలో దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. నేను గతంలో కూడా ఒకసారి నేను మీకు చెప్పినాను, మన సహవాసములో ఏ కార్యక్రమం జరిగినా దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యతనిస్తాం. చిన్న కార్యక్రమం అయినా, అది పెద్ద కార్యక్రమం అయినా, అది శుభకార్యమైనా లేకపోతే అది మరణమైనా, మనము దేనికి ప్రథమ స్థానం ఇస్తాము? దేవుని వాక్యానికి మనం ప్రథమ స్థానం ఇస్తాం. అది దేవతడు భక్తి సింగ్ గారి ద్వారా మనకు అనుగ్రహించబడినట్టే ఒక గొప్ప సంఘ దర్శనం, ఒక క్రమం, వాక్యానుసారమైనటువంటి జీవితం మనకు అనుగ్రహించబడింది. కనుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ప్రేమించి, దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకునే వారుగా మనము ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయన మనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు కనపరిచిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన తను మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా అపవాది ఆ యొక్క కొండ మీద ఆ ప్రభువారు ఆయన 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన వచ్చినప్పుడు అపవాది ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రభువారు లేఖనములను క్రోడీకరించి అపవాదిని గద్దించినట్లుగా మనం చూస్తాం. అయ్యా, దేవాలయంలో ప్రభు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యమును చేతపట్టుకొని, ధర్మశాస్త్రము చేతపట్టుకొని ఆ ప్రభువు బోధించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యము జీవము కలిగిన వాక్యము, సజీవమై రెండంచుల ఖడ్గము కంటెను వాడిగలదై కీళ్ళు ఆత్మను మూలను సైతం విభజించినంత మటుకు దూరుచు మనల్ని ఏం చేస్తూ ఉంది? మనల్ని సరి చేస్తూ ఉంది. మనల్ని ఏం చేస్తూ ఉంది? సరి చేస్తుంది. కరెక్టింగ్ అస్. ఎక్కడ సరిగా లేదో
ఆ భాగాన్ని, ఆ ప్రాంతాన్ని దాన్ని ఏం చేస్తూ ఉంది? సరి చేస్తాం. చాలా సందర్భాల్లో మనము సరి చేయబడడానికి మనం ఇష్టపడ్డాం, కరెక్ట్ చేయబడడానికి ఇష్టపడ్డాం. దేవుని వాక్యం వచ్చినప్పుడు వాక్యం వీళ్ళలో సరి చేసుకోవడానికి మనం ఇష్టపడ్డాం. నా తీరు నాదే, యమునా తీరే అన్నట్లుగా మనం ఉంటాం. మార్చుకో, మన తీరు మార్చుకో. కనుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన ఎదురుకు తీసుకురాబడినప్పుడు, దేవుని వాక్యం చేత మనము గద్దించబడినప్పుడు, దేవుని వాక్యము మన హృదయాన్ని తాగుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము మన మనస్సును తాగుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, నువ్వు పలానా విషయాన్ని సరి చేసుకోమన్నప్పుడు మనము సరి చేసుకుంటే దేవుని వాక్యము మనలో ఏమవుతుంది? కార్యం చేస్తుంది. కార్యం చేస్తుంది. లోబడితే కార్యం చేస్తుంది. లోబడకపోతే ఏమవుతుంది? దేవుని వాక్యం ప్రకారం లోబడిన వాళ్ళని ప్రజలు అంటారు. ఇంకా లోబడిపోతే ఇంకొక మాట కూడా ఉంది. ఏం మాట అది? వాత వేయబడిన ఎన్ని వాతలు వేయి, కొరువి పెట్టి కాల్చు, ఏమవుతుంది? హృదయం మారదు, మనస్సు మారదు, జీవితం మారదు. దేవుని మందిరానికి వస్తాం, క్రైస్తవులమే, బైబిల్ చదువుతాం, అని చేస్తాం, కానీ సరి చేయబడడానికి ఇష్టపడతాం. నాది అంటుంది. ఇలాంటి జీవితము జీవిస్తే ప్రభువుకు మనం సాక్షులుగా జీవించలేం. ఆయన ఆజ్ఞను మనము పాటించలేం. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎంతో బహు జాగ్రత్త కలిగిన వారుగా మనము జీవించవలసిన వారుగా ఉంటున్నాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారం ప్రభు అన్నాడు, మీరు బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులైందురు అని ప్రభు అన్నాడు. బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులైందురు. ఈ దినాన దేవుని రాజ్య సువార్త ప్రపంచమంతా చాటించబడుతూ ఉంది. ప్రపంచమంతా దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంది. ఆయా వ్యక్తులు, ఆయా దైవజనులు ప్రపంచం యొక్క నలుమూలలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము విరివిగా ప్రకటించబడుతూ ఉంది. దేవుని రాజ్యము విస్తరించబడుతూ ఉంది. ఈ దేవుని రాజ్య విస్తరణలో నీవు నేను భాగమివ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక చెయ్యి ఎత్తాం. దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? కోతకు పనివారు కొద్ది మందిగా ఉన్నారు. నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని లెట్ us partake in that ministry. ఆ పరిచర్యలో మనం పాల్గొందాం. మనం వెళ్ళేవారిని పంపిద్దాం, వెళ్ళేవారికి సహాయం చేద్దాం, వెళ్ళేవారికి సహకరిద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం, భాగం పంచుకుందాం, పాలు పంచుకుందాం దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో. కనుక దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 32వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 2:32. 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దీనికి అంటే కింది నోట్లు ఏమని రాయబడింది? పుట్టినోట్లు ఏమని రాయబడింది? ఈయనకు మేము సాక్షులము. ఎవరికి సాక్షులము? మనము ఎవరైనా యేసు ప్రభువే. ఎవరైనా అక్కడే రాయబడింది కదా. ఏమేమి రాయబడింది? కాదు, ఈ యేసును దేవుడు లేపెను. పైవచనంలో మనం చూస్తే క్రీస్తు పాతాళంలో విడబడలేదనియు ఆయన శరీరము కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. ఎవరికి సాక్షులు మనము? ఎవరికి సాక్షులము? ఏ యేసు? మృతులలో నుండి లేచిన యేసుకు మనము సాక్షులము. చనిపోయిన వ్యక్తి కాదు, చనిపోయిన వ్యక్తికి కాదు, మృతుల లోకములో అలాగే ఉన్న వ్యక్తికి కాదు, పునరుత్థానుడై 3వ దినమున లేచిన క్రీస్తుకు మీరు
సాక్షి. ఇప్పుడు ధైర్యం ఉందా లేదా? చనిపోయిన వారికి సాక్షిగా నిలబడాలంటే నిలబడతామా? చనిపోయి తిరిగి లేచిన వారికి సాక్షిగా ఉండాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడ కనబడుతున్నాడు, అతను చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనము ఆ వ్యక్తి ఈయన నిజంగా చనిపోయినప్పుడు నేను చూశాను, తిరిగి లేచిన తర్వాత కూడా నేను చూశాను అని చెప్పడం ఈజీనా? చనిపోయిన వారి సమాధిలో ఉన్నవారిని అట్లే పెట్టుకొని ఈయన లేచాడన్నాడు సులువా? ఏది శక్తివంతమైనది? లేచిన వారిని గురించి సాక్షి ఇవ్వడం సత్యమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, పునరుత్థానుడై లేచిన యేసుక్రీస్తుకు మీరు సాక్షులుగా ఉన్నారు. మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులే ఉందరు అన్నారు కదా. ఎవరికి సాక్షులు ఇవ్వమంటే, పునరుత్థానుడై లేచిన ప్రభువుకు మనము ఎక్కడ ఐధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ దినాల్లో జరిగేది అదే. క్రైస్తవులకి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, బైబిల్ పట్టుకొని రావడానికి సిగ్గుపడతారు, లేదంటే సువార్త చెప్పడానికి సిగ్గుపడతారు, లేకపోతే బహిరంగంగా కనబడడానికి సిగ్గుపడతారు. అపోస్తలుడు పౌలు అన్నాడు, సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైతే మనము వద్దు అనుకుంటామో, ఉండకూడదు అనుకుంటామో, దాన్ని మనం తీసేసుకుంటే ఆ ప్రభు కొరకు మనం ధైర్యంగా నిలబడగలము. ఆది సంఘము ప్రభు కొరకు నిలబడుతూ వచ్చింది. వారు దేవుని కొరకు నిలబడినందుకు అనేక శ్రమలు పొందినారు. అనేక శ్రమలు గుండా సంఘము నడిపించబడతా వచ్చింది. అనేక శ్రమలు గుండా సంఘము స్థాపించబడతా వచ్చింది. అనేక శ్రమలు గుండా సంఘం నిలబడతా వచ్చింది. ఈ దినాన్న మనం సంఘముగా చేరి వస్తున్నామనంటే దాని అర్థం ఏంటంటే, ఆది అపోస్తలులు లేకపోతే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి భక్తులైన వారు తమ ప్రాణాలను పణంగా పెట్టినారు. కనుకనే ఈ దినాన్న మనం ధైర్యంగా మనం ఇంత ఓపెన్గా మనం క్రైస్తవులుగా జీవించగలుగుతున్నాం. ఆ దినాన్న వాళ్ళు శ్రమ పెట్టబడ్డారు, ఆ దినాన్న వాళ్ళు చంపబడ్డారు, ఆ దినాల్లో వాళ్ళు నరకబడ్డారు, ఆ దినాల్లో రంపలతో కోయబడ్డారు, కాగుతున్నటువంటి నూనెలో వేయబడ్డారు, సింహాలకు ఆహారంగా వేయబడ్డారు, ఆ యొక్క వారి శరీరం మీద తారు పోసి నిప్పంటిస్తే సజీవంగా కాల్చివేయబడ్డారు. ఇలాంటి స్థితిలో సంఘము తీసుకురాబడింది. అర్థమైందా? సంఘం ఎట్లా వచ్చిందో? సాక్షిగా నిలబడుతూ వచ్చినారు. ప్రభు కొరకు తమ ప్రాణాలను వాళ్ళు పణంగా పెడుతూ వచ్చినారు. కనుకనే సంఘం నిలబడింది, సంఘము స్థాపించబడింది. ఆ దినాన వాళ్ళు సాక్షులు నిలబడ్డారు ప్రభు కొరకు. ఆ పునరుత్థానం నుండి క్రీస్తుకు సాక్షిగా నిలబడుతూ వచ్చినారు. ఆ పునరుత్థానం నుండి క్రీస్తుకు ఆయన పక్షాన నిలబడుతూ వచ్చినారు. కనుకనే దేవుని బిడ్డలారా, ఇంత గట్టిగా చెప్పేది ఎందుకనంటే, ఈ చివరి దినాల్లో ఆయన వచ్చిన రాకడ దినాల్లో ఆయన కొరకై నేను మనం జీవించాలని, ఆయన వచ్చినప్పుడు సిగ్గులేని ముఖంతో మనం ఎదుర్కోవాలనంటే, ఈ దినాన్న సిగ్గుపడితే ఆ దినాన్న ప్రభు వచ్చినప్పుడు మనము సిగ్గుపడే వారంగా ఉంటాం. తల దించుకోవాల్సిన పరిస్థితి ఆ దినాన్ని వస్తుంది. తలెత్తుకొని ధైర్యంగా ప్రభు సన్నిధిలో మనం నిలబడాలి అని అంటే ప్రభు కొరకు జీవించేవారుగా మనం ఉండాలి. అప్పుడు ప్రభు అంటాడు తెలుసా, మనం ఏమంటాడు తెలుసా, బలా మంచి నమ్మకమైన మంచి దాసు. కొంచెంలో నమ్మకం ఉన్నావయ్యా. ఎంతలో? ప్రభు అనేది ఎంతలో? కొంచెంలోనే నమ్మకం ఉంది చాలా అంటున్నాడు ప్రభు. దేవుని బిడ్డల ఆ కొంచెంలో నమ్మకంగా మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోగలిగితే, ఆ కొంచెంలో మనము ప్రభుకు సాక్షులుగా జీవించగలిగితే యుగాయుగములు ఆ మహిమలో మనము పాల్గొంటాం. ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము కనుక ఆయనను పోలి ఉంటాం. ఆయనను పోలి ఎట్లా కనపడతాం మనం? అప్పుడు ఎట్లా మనం కూడా యేసుప్రభులా కనపడతాం. మనం కూడా ఆయన పోలి ఉందామంటే ఏమంటావు? నా చిన్న కూతురు చూస్తే ఏమంటారు తెలుసా? ఏమంటారు తెలుసా? డిట్టో ఫోటో స్టార్ట్ అట్లే దిగిపోయింది. నన్ను చూస్తే ఏమంటారు తెలుసా? చూడంగానే ఆహా పుష్పరాజ్ కూతురా అని అంటారు.
ఆ దినాన మనం ఎట్లుంటాం సార్, ఆయనను చూద్దాం కనుక ఆయనను పోలి ఉంటాం. ఆయన పోలికలోనికి ఆ యొక్క సమరూపం గల ఆ పోలికలోనికి మనము మార్చబడతాం. ఎప్పుడు కొంచెంలో నమ్మకంగా ఉంటాం, కొంచెంలో ప్రభు కొరకు జీవించగలిగితే యుగాయుగములో మనము ప్రభుతో కూడా ఉంటాం. ఆయన తన వారి కొరకు రాబోతున్నాడు. ఎవరి కోసం వస్తున్నాడు? అందరి కొరకు రావడంలా ప్రభు, అందరి కొరకు ప్రభు రావడంలా. ఎవరి కొరకు వస్తున్నాడు? తన వారి కొరకే ఆయన వస్తాడు. అందరి కొరకు రాడు, అందరూ ఆయన అవసరంలా. తన వారి కొరకు ఆయన మధ్యాకాశానికి దిగి రాబోతున్నాడు. తన వారిగా ఉండాలని అంటే ఆయన కొరకు ఇప్పుడు జీవించాలి. కనుకనే దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మనము సాక్షులుగా మనము జీవించాలి. 5వ అధ్యాయం 32వ వచనం, 5వ అధ్యాయం 32వ వచనం. మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పరి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు సాక్షులమై ఉన్నామని. దేనికి సాక్షులుగా ఉండాలి? ఏ ఆదరణకర్తనైతే ప్రభు మనకు అనుగ్రహించినాడో, ఏ పరిశుద్ధాత్మ దేవునైతే ప్రభు మనకు అనుగ్రహించినాడో, ఏ ఆత్మ దేవుడైతే మనల్ని నడిపిస్తున్నాడో, ఏ ఆత్మ దేవుడైతే సర్వ సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తున్నాడో, ఏ ఆత్మ దేవుడైతే మనల్ని సరిచేస్తున్నాడో, ఏ ఆత్మ దేవుడైతే మనల్ని ఒప్పింపజేస్తున్నాడో, ఏ ఆత్మ దేవుడైతే ఆ పరిపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడో, ఏ ఆత్మ దేవుడైతే మనల్ని గద్దిస్తూ ఉన్నాడో, సరిచేస్తూ ఉన్నాడో, ఆ పరిశుద్ధాత్మకు మనము సాక్షులమై ఉన్నాం. మేమును సాక్షులమై ఉన్నాం. అక్కడ నేనును సాక్షినై ఉన్నానని చదువుకోండి. నేను కూడా సాక్షినై ఉన్నాను. కనుకనే దేవుని బిడ్డలారా, మనము సాక్షులుగా జీవించాలి. 13వ అధ్యాయం 31 వచనం, అపోస్తలుల కార్యములు 13:31. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. మనం ఎవరికి సాక్షులము? ఇప్పుడే చెప్తాను, జీవము గల దేవునికి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనేక దినములు అనేకులకు కనబడుతూ వచ్చినాడు. ఆ కనబడినటువంటి ఆ ప్రభువుకు మేము సాక్షులమైనాము. ఆయన నేను లేచినాను, నేను పునరుత్థానుడైపోయినాను, నేను పరమునకు కొనిపోబడినాను. ఎవ్వరు చూడకముందే తెల్లవారుజామునే పైకి వెళ్ళిపోలే ప్రభు. ఆయన తిరిగి లేచిన తర్వాత కొంతకాలము ఆయన తిరిగి పరిచర్య చేస్తూ వచ్చినాడు. శిష్యులకు కనపడుతూ వచ్చినాడు, వారికి బోధిస్తూ వచ్చినాడు, వారిని సరిచేస్తూ వచ్చినాడు. వారు కొంతమంది వెనుకబడిపోయినారు ప్రభు చనిపోయిన తర్వాత. తిరిగి వాళ్ళని సమకూర్చుకుంటూ వచ్చాడు. పేతురు మళ్ళీ చేపలు పట్టడానికి పోయినాడు. తోమా ఏమన్నాడు? నేను ఆయన గాయములో వ్రేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? మళ్ళీ సరిచేసి సమకూర్చుకుంటూ వచ్చినాడు. ఆ సరిచేయబడినటువంటి ఆ బ్యాచ్ అంతా కూడా, అనగా ఆ శిష్యులందరూ కూడా ఎంతగా ప్రభు కొరకు స్ట్రాంగ్గా నిలబడ్డారంటే శిరచ్ఛేదనం చేయబడ్డారు. దేవాలయం పైనుంచి త్రోయబడి తల పగిలి అవయములు చిట్లిపోయి చనిపోయిన వారు ఉన్నారు. రకరకాలుగా చంపబడ్డారు. తోమా మన భారతదేశానికి వచ్చిన చెన్నైలో అక్కడ ఆయన కత్తితో చంపేశారు, పూర్తి చంపేశారు. ఇంతగా వారిని శిష్యుల్ని ప్రభు బలపరుస్తూ వచ్చినాడు. వీటికి మేము సాక్షి. దేవుడు అక్కలు సెలవిస్తుంది, అయ్యా రక్తము కారునంతగా మేము పోరాటం లేదయ్యా. రక్తము కారునంతగా ఎట్లా పోరాడాలంట? అయితే యేసుపురం వద్దురా, యేసుపురం వద్దు, దేవుని మందిరం వద్దు, వాక్యం వద్దు, ఏమొద్దు. ఈయన రక్తం కారునంతగా పోరాడమంటున్నాడు. ఆయన పక్షాన రక్తం ఒక చుక్క చూస్తేనే కళ్ళు తిరిగి కింద పడిపోతాము. ఈ దెబ్బలు పోంది, ఈ గాయాలు పోంది, ఇంత శ్రమను అనుభవించి రక్తం కార్చి ఎందుకులనైనా ఈ యేసుపురం వద్దు, ఇదంతా ఎందుకు? మనకు వచ్చిన గొడవ, మనకు వచ్చిన పీకులాట ఎందుకు? వదిలిపెట్టేసి పోదాం. ప్రభు లోకంలో అన్న వద్దు, సంతోషంగా జీవిస్తాము.
అనే భావన ఉందా? అనే భావన ఉందా? ఆ యేసు కొరకు మేము మా ప్రాణములను పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఆనాటి సమాజం, ఆనాటి భక్తులు. మనకెళ్ళి మొన్ననే మనం చూసాం కదా, మొన్ననే చూసాం. ఎవరు? ప్రవీణ్ పగడాల. మా పక్క మీదే, మా పక్క సందే చిన్నప్పుడు గ్రౌండ్లో ఆడుకుంటే మేము చూసిన వ్యక్తులే, మేము చూసిన అబ్బాయే, మాకంటే చిన్నవాడు. మేము చూసాం మా అబ్బాయిని. అలాంటి వ్యక్తి ప్రభు కొరకు ఏం చేయబడ్డాడు? తన ప్రాణాన్ని అర్పించాడు. అంటే దేవుడు వెళ్ళారా? ఈ దేవుని వాక్యం శ్రమ, ఈ చులకని శ్రమ ఏమంటారు దీన్ని? దేవుని వాక్యం ఈ చులకని శ్రమ, దీనికి మేము భయపడడం లేదంటారు దేవుని శిష్యులు, ఆ యొక్క భక్తులైన వారు. మొదటి శతాబ్దంలో ఒక కుటుంబం ఉంది. నేను ఆ పేర్లన్నీ నేను మర్చిపోయినా, చదివిన ఆ పేర్లు జరిగిన సంఘటన నేను మీకు చెప్తున్నా. ఆ పేర్లన్నీ మర్చిపోయినా. అదే ఆ సంఘటన నాకు బాగా నాటుకుపోయింది. ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబము ప్రభు దగ్గరికి ఆ కుటుంబాన్ని తీసుకుని వచ్చి వారు ఆ యొక్క ఆ రోమా సామ్రాజ్యం వారు ఆ కుటుంబాన్ని తీసుకొని వచ్చి ప్రభువుని విడిచిపెట్టమని వారు ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఒత్తిడి తీసుకుని వస్తే ఆ కుటుంబము ప్రభువుని విడిచిపెట్టకపోతే గ్లాస్ కూడా పెడితే బాగుంటుంది. విడిచిపెట్టకపోతే వారి యొక్క కుమారుని తీసుకెళ్ళి ఆ అబ్బాయిని అక్కడ నిలవబెట్టి, మీరు కనుక యేసు ప్రభువును మీరు విడిచిపెట్టకపోతే మీ కుమారుని చంపేస్తాం. ఆ అబ్బాయికి 11-12 ఏళ్ళ వయసు మాత్రమే. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి వారు ఆ సమాజం అందరి అప్పట్లో శిక్షలు ఇట్లుండేవి కాదు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ యొక్క గ్రౌండ్లో కూర్చుంటే సింహాలను వదిలేవాళ్ళు, లేకపోతే కాల్చేవారు, అట్లా చేసేవాళ్ళు. ఆ కుర్రవాడిని తీసుకెళ్ళి అందరి ఎదుట నిలవబెట్టి, మీరు కనుక ప్రభువుని విడిచిపెట్టకపోతే మీ కుమారుని చంపేస్తాం, మీ కుమారుని ఏం చేస్తాము? చంపేస్తాం. వీళ్ళు గట్టిగా ఉన్నారు, ప్రభువుని విడిచిపెట్టడం లేదు. అయ్యా, మా కుమారుడు చనిపోయినా పర్వాలేదు, మేము ప్రభువుని విడిచిపెట్టాం, మా కుమారుని తర్వాత వంతు మాదే, మేము కూడా చనిపోవడానికి ఇష్టపడుతున్నాం, మేము కూడా చనిపోతాం, మమ్మల్ని కూడా చంపేసేయండి అని వాళ్ళు అంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వారి యొక్క తల్లిదండ్రుల యొక్క కళ్ళు ఎదుటనే ఆ కుమారుని యొక్క వెంట్రుకలు లాగేస్తుంటే, ఆ వెంట్రుకలలోంచి రక్తము కారుతూ ఉంటే, ఆ రక్తము చిట్లు బయటికి వస్తుంటే, ఆ చర్మంతో సహా వెంట్రుకలు లాగేస్తూ ఉంటే, ఆ తల్లి రోదన ఆపుకోలేక, ఆ కుమారుని యొక్క వేదన రోదన చూసి ఆ తల్లి ఆపుకోలేక ఆ కుమారుని తల్లి ధైర్యపరుస్తూ ఉంది. ఏమని ధైర్యపరుస్తుంది తెలుసా? నా కుమారుడా, ఇది చులకని శ్రమ నాయనా, ఈ శ్రమ కొంచెం సేపే నాయనా, 10 నిమిషాలే, లేకపోతే 15 నిమిషాలే, 20 నిమిషాలే, అర్ధగంటనే నాయనా. అర్ధగంట తర్వాత నువ్వు మహిమలో నీ నమ్మిన నీ దేవుడు, నీ ప్రభు, నీ యేసు క్రీస్తు కళ్ళెదుట నువ్వు నిలబడతావు. ఇది సులకని శ్రమ. నీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ లాగివేసినా సరే, నీ తల బోరిపినా సరే, నీ తల మీద ఆ స్వర్ణ కిరీటం అలంకరించబడింది చూడు, నీ బోడితల అలంకరించబడింది చూడు, నీ బోడితల మీద ఆ ప్రభు రత్నాలు, వైడూర్యాలు, మణిగత మాణిక్యములతో ఆయన తయారు చేసిన ఆ కిరీటము నీ బోడితల మీద ఉంచబడింది చూడు. ధైర్యము సడలొద్దు. చులకని శ్రమ నాయన, కొంచెం శ్రమ ఓర్చుకో నా కుమారుడా, నీ తర్వాత మేము కూడా నీ దగ్గరికి వస్తున్నాం, మనమందరం కలిసి మన ప్రభువుని ఎదుర్కొంటాం, మనమందరం కలిసి మన ప్రభుతో కూడా ఉంటాం. ఆ బోడితల మీద
వజ్ర వైడూర్యాలతో అలంకరించబడిన కిరీటం నీ తల మీద పెట్టబడింది నాయనా. నీ బోడితల ఆ కిరీటంతో అలంకరించబడింది. నీ బోడితల ఆ కిరీటంతో కప్పివేయబడింది. చూడు, అలాగున ఆ దినాన్న దేవుని ప్రజలైన వారు ప్రభు కొరకు త్యాగం చేశారు, తమ ప్రాణాలను అర్పించినారు. వయసు తారతమ్యం ఇలాగ చూసుకుంటూ పోతే ఎంతో మంది చిన్నపిల్లలే ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తూ వచ్చారు. చిన్న అమ్మాయిలు ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినారు, తమ ప్రాణాలను పరంగా పెడుతూ వచ్చినారు. అనేక మంది సాక్షులు ఉన్నారు. దేవుని బిడ్డలు ఇదంతా దేనికి చేశారనుకుంటున్నా? వాళ్ళు దేనికి చేశారు? ఇంత శ్రమ దేనికి అనుభవించారు? నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు సజీవుడు, నా ప్రభువు పునరుత్థానటువంటి క్రీస్తు, నా ప్రభువుతో నేను కూడా ఉండబోతున్నాను అనే గొప్ప ధైర్యము, ఆ నిరీక్షణ, శివప్రదమైనటువంటి నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన వారై ఆ ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినారు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనకు బోధించేది ఏంటి అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేది ఏంటంటే, నీవైనా నేనైనా ఎవరమైనా ప్రభు కొరకు నిలబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. బోధించు నీవు నీకు నీవు బోధించుకోవడం అని కొన్ని సంఘాలలో వాక్యం రాసి పెట్టారు. ఇక్కడ లేదు. బోధించే నేను ఏం చేయాలా? నాకు నేను బోధించుకోవాలి, నాకు నేను మాదిరికరంగా జీవించాలి. ఏదో మీకు చెప్పేసి 4 మాటలు చెప్పేసి ఏదో దంచేసి వెళ్ళిపోవడం కాదు. నేను కూడా ప్రభువుకు సాక్షిగా జీవించాలి. ఆ ప్రభువులో చేయి వేస్తే నేను కూడా ప్రభు కొరకు జీవించేవాడుగా ఉండాలి. కనుక నేను దేవుని బిడ్డల మధ్యాహ్న సమయంలో ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చాలా సంగతులు ఉన్నాయి చెప్పడానికి. నీవు నేను ఆ ప్రభు కొరకు జీవించినప్పుడు, ఆ ప్రభు కొరకు మనము సాక్షులుగా నిలబడగలిగినప్పుడు, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, హింస వచ్చినా, వేదన అయినా, దుఃఖమైనా ఏదైనా కూడా ఆ ప్రభు కొరకు మనము సహించేవాడుగా ఉంటాము. సహించగలిగినంత కంటే ఎక్కువగా ప్రభు మనల్ని అప్పగించడు. దేవునికి తెలుసు. అపోస్తలుడు పౌలు అన్నాడు, అయ్యా నేను ఇంత శ్రమను కూడా వెళ్తున్నాను, నాకు ఈ శ్రమను తీసే, ఈ కష్టం తీసే. అపోస్తలుడు పౌలు ఏం చేశారు? 1 తక్కువ 40 దెబ్బలు, 100 దెబ్బలు కొట్టి ఊరు బయటికి ఈడ్చుకుని వెళ్ళిపోయి చచ్చిపోయాడని బయటపడేస్తే మళ్ళీ లేచి వచ్చి మళ్ళీ దేవురాది చోట ప్రవేశిస్తున్నాడు. అయ్యా ఈ ముళ్ళు నాకు కష్టంగా ఉంది, ఈ ముళ్ళు నాలో వచ్చి తీసేట ప్రభు అన్నాడు. ఏమన్నాడు? నా కృప నీకు. సహింపగలిగినంత కంటే ఎక్కువగా ప్రభు మనల్ని శోధించడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక నేను దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నా. దేవుని బలిలో మనం చేయబోయినటువంటి మనము బహు జాగ్రత్త కలిగి ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. నీవు నేను మాత్రమే కాదు ప్రభు కొరకు సాక్షులుగా ఉండేది. చాలామంది ప్రభు కొరకు సాక్షులు నిలబడ్డారు. వాళ్ళని చూపిస్తారు. ఇదంతా ఉపద్ఘాతమే. నేను ఏదో కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా, ఎంతో ఉపద్ఘాతంలో వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవన్నీ మిగతా విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం 2వ భాగం. నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు సాక్ష్యం? ప్రభువు గురించి. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తున్నారు? నన్ను పంపిన నా తండ్రియు నన్ను గురించి. పరలోకపు తండ్రి తన కుమారుడు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆకాశం తెరవబడిన తర్వాత ఆ ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక శబ్దం ఆకాశం నుంచి వినబడింది. ఏమనింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తండ్రి సాక్ష్యం ఇచ్చిన. రెండవదిగా చూడండి, అదే 8వ అధ్యాయం 14వ వచనం.
నేను ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గురించి నేను సాక్ష్యం నన్ను గురించి నేను చెప్పు సాక్ష్యము చెప్పుకున్నాను సాక్ష్యము సత్యమే. రెండవదిగా ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు తన్ను గురించి తానే సాక్ష్యం ఇస్తున్నాడు. మొట్టమొదటిగా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. రెండు సాక్షాత్తు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తానే సాక్ష్యం ఇస్తున్నాడు. మూడవదిగా 5వ అధ్యాయం 26వ వచనం, యోహాను 15:26. యోహాను 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరే సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం. ఇప్పుడు ఎవరైనా మూడవ వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మొదటిగా సాక్ష్యం ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి సాక్ష్యం ఇస్తున్నాడు. రెండవది కుమారుడైనటువంటి క్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు. ఫ్రంట్ లైన్లో ఎవరున్నారు? యుద్ధానికి పోతుంటే యుద్ధంలో సైన్యంలో ఫ్రంట్ లైన్లో ఎవరుంటారు? సైన్యాధిపతి, రాజు, లేకపోతే సైన్యాధిపతి, లేకపోతే అధిపతులు, వాళ్ళ తర్వాత శతాధిపతులు, ఆపతులు, ఈ పతులు, మన సైన్యము ఇట్లా ఉంటారు. మన ఇక్కడ మొదటి వరుసలో ఎవరున్నారు సాక్షులుగా? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన క్రీస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇది మూడవది. నాలుగవదిగా చూడండి, యోహాను 10:25. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఎన్నోది ఇది? నాలుగవది. ఏం సాక్ష్యం ఇస్తున్నాయి? క్రియలు. ఆయన చేసే క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన చేసే క్రియలు ఈయన నిజముగా దేవుని కుమారుడు. సాక్ష్యం ఇచ్చారు. ఎవరిచ్చారు సాక్ష్యము? పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చింది. పిలాతు ఇచ్చినాడు, ఈయన ఎందుకు నాకు ఏ దోషము కనబడలేదన్నాడు. హేరోదుకు కూడా కనబడలేదన్నాడు పిలాతు. శతాధిపతి కూడా ఈయన ఎందు ఏ దోషము లేదన్నాడు. ఆయన అప్పగించిన యూదా ఇస్కరియోతు కూడా నిరపరాధి రక్తం అప్పగించినానన్నాడు. ఆయన క్రియలు ఆయన గురించి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. ఎంతో మందిని స్వస్థపరిచినాడు, ఎంతమందిని బాగుపరిచినాడు ప్రభు. ఆ వ్రాయబడుటకు ఇక్కడ భూలోకమైనను చాలా దూరం వ్రాయబడి అన్ని గొప్ప కార్యాలు ప్రభు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మన క్రియలు ఎట్లా ఉన్నాయి? మన క్రియలు ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తున్నాయా? మన క్రియలు, మనం చేసే పనులు. వాడేం క్రైస్తవుడారా? పనికి మారిన వాళ్ళలో మొదటగా వాడంటారు. మన క్రియలను మడిగిస్తాడు. వాని పేరు యోహాను. ఏడుంటాడు? మందు షాపులో ఉంటాడు. వాడు ఇంకొక పేరు ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? పలానా క్రియలు చేస్తూనే ఉంటాడు. మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మన క్రైస్తవులమే బయలు పట్టుకుంటాం, దేవుని మందిరానికి వస్తాం, బాగానే ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి ఎక్కడి నుంచి కొట్లాడతాం? నీళ్ళ దగ్గర, పొలాల దగ్గర నుంచి కూరగాయలతో అందరితో కొట్లాడుతూనే ఉంటాం. మనం దేవుని వాక్యం చెప్పుకుంటున్నా వాళ్ళు మా ముందు నువ్వే బాగా చెప్పాడు, నువ్వేది మాట్లాడిపోయేది, నీకంటే మేమే మేలుకుంటారు. మన క్రియలు ఎట్లా ఉన్నాయి? మనం సరి చేసుకోవాలి. దేవుని బల దగ్గరికి వచ్చినప్పుడు మనం సరి చేసుకోవాలి. ఆయన క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. తర్వాత ఇది ఎన్నోది? నాలుగోది. 5వ అధ్యాయం 39 వచ్చింది. 5వ అధ్యాయం 39 వచ్చింది. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి. లేఖనములు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనములు ఏంటివి? ఇది చదివితే ఇందులో ఎవరుంటారు? ప్రభు ఉంటాడు. ప్రభుని తెలుసుకుంటాం. ఈ గ్రంథము, ఈ లేఖనాలు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఇది 5వది. 6వది 15:27. 15:27. మీరును సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరి గురించి అన్నాడు ప్రభువారు? శిష్యులను గురించి. శిష్యులకు మీరు మొదటి నుంచి నాతో ఉన్నారు కనుక మీరు నాన్న గురించి మీరు సాక్ష్యం ఇవ్వాలి. ఇది ఎన్నోది? 6వది. 7వది యోహాను 4:29. 4:29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఎవరిక్కడ? సమరయ స్త్రీ. నాతో చెప్పినవన్నీ మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి,
ఈయన క్రీస్తు కాడా అని వారితో చెప్పగా సమరయ స్త్రీ ప్రభు గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. అంత మాత్రమే కాకుండా చూడండి 9వ అధ్యాయం 25వ వచనం 9:25 9:25 గుడ్డివాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమి వాళ్ళందరికీ ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎవరు అని అంటే, అయ్యా అప్పుడు శాస్త్రులు పరిశీలు ఏమంటున్నారు ప్రభుని గురించి? దేవుడు అని నమ్మడం లే వాళ్ళు, పాపి అంటున్నారు. దేవుడు పట్టిన వాడు అంటున్నారు. బయలుజెబూలు దయ్యములు పట్టిన బయలుజెబూల వల్ల వీడు దేవుని వదిలిపెడుతున్నాడని దయ్యములు పట్టిన వాడు అని ప్రభువును వాళ్ళు దూషిస్తున్నారు. అప్పుడు గుడివాడు ఒక మాట అన్నాడు, అయ్యా ఆయన పాపో కాదో నాకైతే తెలియదు, నేను పుట్టుకతో గుడ్డివాడని, నేను పుట్టుకతో ఆయన నన్ను ముట్టినాడు, నన్ను స్వస్థపరిచినాడు. ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను, నా గుడ్డితనమంతా పోయింది. నాకు ఒకటే తెలుసు, ఆయన నన్ను బాగుపరిచినాడు. ఈ నా పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని బాగు చేయగలిగిన వాడు ఒక్కడే, ఆయన దేవుడే ఉంటాడు. ఆయన ఆయన దేవుడే ఉంటాడు, అది మాత్రమే నాకు తెలుసు. వేరే నాకు తెలియదు, వేరే దాని జోలికి నేను పోను కూడా. ఇంకా వేరే దాంతో నాకు ఇంకా పని లేదు. నాకు ఒకటే తెలుసు, నేను గుడ్డివాడను, ఇప్పుడు నన్ను ముట్టినాడు, స్వస్థపరిచినాడు, నేను చూస్తున్నాను. నా జీవితంలో ఆయన ఎలాంటి వాడు? దేవుడే ఉంటాడు తప్ప వేరే వాడు ఎవ్వడు కూడా నా గుడ్డితనాన్ని తీసివేయలేదు. నాకు తెలిసింది ఒకటే, నా ప్రభువు దేవుడు అంతే. సమరయ స్త్రీ నా జీవితాన్ని బట్టబయలు చేసినాడే, ఆయన వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా. నీ జీవితంలో, నా జీవితంలో సమరయ స్త్రీ స్థానంలో మన జీవితాన్ని ఉంచుకుందాం. ఉదాహరణగా ఆమెలాగా మనం పనిచేస్తున్నామా? గుడ్డివాడిలాగా ధైర్యంగా మనం ప్రభువుకు నిలబడుతున్నామా? దేవుని బిడ్డ, ప్రభువులో మనం పాలు పొందుతున్నటువంటి మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా మనం ప్రభువుకు సాక్షులుగా జీవిస్తున్నామా? మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ లేకపోతే ప్రభు అటు కృప నాకు దయచి, నేను నీ కొరకు జీవించలేకపోతున్నా, నేను మాదిరికరమైన జీవితము జీవించలేకపోతున్నా, నాలో క్రియలు లేవు, నేను అట్లా నడుచుకోవడం లేదు, నాలో క్రీస్తు కనపడడంలా. దేవుని వాక్యం ఏమవుతుంది? మీరు క్రీస్తును ధరించుకున్న వారై ఎట్లా ఉండాలంట? మనల్ని చూస్తాను ఎవరు కనపడాలా? అలాంటి జీవితం నాలో లేదు, దయతో నన్ను క్షమించు, నన్ను సరిచి, నేను అట్లా మార్చబడాలని నేను ఇష్టపడుతున్నా, నీ కొరకు జీవించాలని ఇష్టపడుతున్నా, ఇంతవరకు జీవించలేకపోయినా. ఇక్కడి నుంచే నేను జీవిస్తాను, నన్ను సరిచేయి, నన్ను బలపరచు, నీ కృప దయచేయని ప్రభువుని అడిగినప్పుడు ఆ ప్రభువు ప్రేమ కలిగిన వాడు, ఆ ప్రభువు కనికరం కలిగిన వాడు. అపోస్తలుడైన పౌలు తిమోతి అంటాడు, నా ప్రభువు ప్రక్క నుండి నన్ను బలపరిచును అంటాడు. ఎప్పుడు? ప్రభు అన్నాడు, పౌలా నీవు యెరూషలేములో నా కొరకు సాక్షిగా నిలబడినట్లు నీవు రోమాలో కూడా నా కొరకు సాక్షిగా నిలబడాలా. నీవు నిలబడబోతున్నావు నా కొరకు. యెరూషలేములో ఎన్ని శ్రమలు సహించినాడో, ఎన్ని శ్రమలు ఓర్చుకున్నాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో అపోస్తలుడైన పౌలు. ఆ రాత్రి ఆ ప్రభువు ప్రక్క నుండి ఆయన ప్రక్క నిలిచి ఆయన ధైర్యపరిచి ఆయన బలపరిచి, పౌలా యెరూషలేములో నీవు నా కొరకు ఎంత శ్రమ పడ్డావో, ఎంత సాక్షిగా నిలబడ్డావో, నీవు అదే విధానంలో రోమాలో కూడా నీవు నా కొరకు సాక్షిగా నిలబడాలా అని అంటే ప్రభు నా ప్రక్క నుండి నన్ను బలపరుస్తాడు దేవుడు. మనలందరినీ బలపరిచే దేవుడుగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకున్నాం. ఇదంతా ఉపోద్ఘాతమే, ఇదంతా ఇంట్రొడక్షనే. మనం ఇచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా మనం లోతైన సత్యాలని మనము ప్రభు సాయం చేసినప్పుడు మనం నేర్చుకుంటాం. దయచేసి మోకరించండి, యోగ్యంగా ప్రభువులో పాల్గొన్నట్లు ప్రభు మనకు సహాయం చేయండి.